దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే, మళ్ళీ మళ్ళీ చెప్తాను వినండి, నీతికి పడి ఎవరైతే నిలబడడానికి ఇష్టపడతారో, దేవుడిని దేవుడిగా ఎవరైతే భయపడతారో వారిని మాత్రం ఇష్టపడతారు. నువ్వు చిన్నోడువా, పెద్దోడువా, కులం తక్కువడవా, కులం ఎక్కువడవా, ఎవడన్నది పాయింట్ పక్కన పడే. నువ్వు క్రైస్తవుడువా, బయటోడువా, అన్నీ పక్కన పడే. మనకు కావాల్సింది ఒకటి దేవుడు కోరుకునేది, ఆయనను ఆయనగా నమ్మేవారిని దేవుడు కోరుకుంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయంలో 2వ మాట, అదే 6వ వచనంలో 2వ మాట. ఏంటట? ఉరియా భార్యగా ఉండిన దావీదు సొలొమోనుని కనును. ఇక్కడ ఎవరంటున్నారు చెప్పండి? ఇక్కడ ఎవరంట? ఉరియా భార్యగా ఉండిన అని అడుగుతున్నాను. ఆవిడ పేరు ఏం పేరండి? ఉరియా భార్య పేరు చెప్పాలి. బెత్షెబాని ఎందుకు రాయలేదండి? చెప్పాలి. బెత్షెబా పేరు ఎందుకు రాయలేదు? దేవుడు ఇక్కడ ఎంపిక చేసింది బెత్షెబాని కాదు. బెత్షెబాని కాదు ఇక్కడ దేవుడు కోరుకున్నది. ఇక్కడ కోరుకుంటుంది ఎవరిని చెప్పనా? ఉరియా. ఆ రోజు ఉరియా అంత స్ట్రాంగ్ గా దేవుని కొరకు నిలబడకపోతే, ఆయన వేరొక రచ్చ చేస్తే మీ పరిస్థితి ఏమో అని చెప్పండి. ఉరియా చరిత్ర మనకు తెలుసు. నేను ముగిస్తున్నాను. మాట్లాడితే దావీదు అంటున్నారు. నేను అంటున్నాను, దావీదుని ఉరియాని ఇక్కడ తీసుకొచ్చి నిలబడితే దేవుడు ఓటు ఎవరికి వేస్తాడు తెలుసా? దేవుడు ఉరియాకి వేస్తాడు ఓటు. ఏమనుకుంటున్నారు అన్నాడు ఆ రోజు వాళ్ళతో. దావీదుని ఉరియాని ఇక్కడ నిలబడితే దేవుడు కోరుకునేది ఉరియానే. ఎందుకంటే ఆ టైంలో, ఆ టెక్స్ట్లో, ఆ సందర్భంలో దేవుడు ఉరియా పక్షాన్ని నిలబడతాడు. తరిమేశాడు దావీదుని. ఏమనుకుంటున్నారు? దావీదు అని గొప్పలు చెప్తున్నారు. అక్కడికి వెళ్తే ఇశ్రాయేల్ గొప్ప చెప్తున్నారు. అక్కడికి వెళ్తే యోధా అని గొప్ప చెప్తున్నారు. యోధానా తామార్ అంటే దేవుడు అంటారు, తామారే అంటాడు. ఇశ్రాయేలా రాహాబ్ అంటే దేవుడు అంటాడు, రాహాబే అంటాడు. ఈరోజు దావీదా, లేకపోతే ఇదిగో ఉరియాన్ అంటే దేవుడు అంటాడు, ఉరియానే, తర్వాతే దావీదు అంటాడు. ఏమైంది ఉరియా జీవితంలో మనకు తెలుసు. నమ్మకమైన వాడు, మేలు కోరినవాడు, సమాజానికి లేదా ఆ సంఘానికి, ఇశ్రాయేలు సంఘానికి దావీదుకి నమ్మిన బంటు. దేశ సంరక్షణ కొరకు యుద్ధం చేయడానికి దేశం పక్షాన్ని అక్కడికి పోయి యుద్ధం చేస్తుంటే, యుద్ధంలో ఉండాల్సిన దావీదు గారు పైన ఆ ప్యాలెస్ మీద తిరిగి ఏం జరిగిందో మనకు తెలుసు. ఆవిడని చూశాడు. ఆవిడని ఏం చూశాడో, లేదా ఆయన చూడాలని ఆ టయానికే స్నానం చేస్తుందో, మొత్తం మీద ఒక పెద్ద క్రైమ్ స్టోరీ మనం చెప్పలేం. రకరకాల కామెంట్లు ఉన్నాయి. ఏదేమైనా చూశాడు. చూసిన వెంటనే మెసేజ్ పెట్టాడు, హాయ్ అని. ఆవిడ కూడా ఓయ్ అంది. రిప్లై ఇవ్వకపోతే బాగుండు. రిప్లై ఇచ్చింది. వచ్చారు. ఆ వచ్చిన తర్వాత మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో మనకు తెలుసు. జరగాల్సిన కార్యక్రమాలు జరిగి టైంలో దావీదు గారికి కాంగ్రాచులేషన్స్ చెప్పేసి గుడ్ న్యూస్ అన్నారు. గుడ్ న్యూస్ అంటే అది నిజంగా గుడ్ న్యూసా? దావీదు గారి గుండెలు గుద్దేసే వార్త. రకరకాల మాటలు అవన్నీ వినబడ్డాయి. అవి ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ చేశారు? రకరకాల ప్లానింగ్లు చేసి, అలా చేసి, ఇలా చేసి, స్కానింగ్లు చేసి, మొత్తం మీద అబ్బాయికి సెలవులు ఇప్పించి, ఆ సెలవులు ఉన్న అబ్బాయిని పిలిపించి, ఆ అబ్బాయితో మాట్లాడి, ఇంటికి పో, నీకు సెలవులు ఇస్తున్నాను, ఈ రోజు నీకు సెలవులు అన్నాడు. అదేంటి యుద్ధం జరుగుతున్నాడు, ఎవరికైనా సెలవులు ఇస్తారా? సెలవులు అంటే అతగాడు ఏమన్నాడంటే, నేను వెళ్ళనగాక వెళ్ళనన్నాడు. వెళ్ళరా బాబు, నీకు దండం పెడతా అంటే వెళ్ళనగాక వెళ్ళనన్నాడు. ఎందుకు వెళ్ళవరు అయ్యా అంటే నేను వెళ్ళను అన్నాడు. ఎందుకు కారణాలు అడిగితే అప్పుడు చెప్పాడు. ఏమన్నాడంటే, నా దేవుని మందసం యుద్ధంలో ఉండగా, నా స్నేహితులు అక్కడ యుద్ధం చేస్తుండగా, దేవుని ప్రజల మీద వాళ్ళు ఎవడో తిరగబడుతుండగా, ఇప్పుడు నా భార్య కోగిట్లో నేను ఎలా సుఖపడగలను అని అడిగాడు. ఆ ఒక్క మాట చాలండి దావీదు చలించిపోవడానికి. ఆ ఒక్క మాట చాలు. నా రాజు గౌరవం అక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్నప్పుడు నా భార్య దగ్గరికి పోయి నేను ఎలా సుఖపడగలను? నా వల్ల అవుతుంది. దావీదు ఇంకా రోజు రోజుకి తన స్థాయి దిగిపోయాడు. పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడు. తన సావు ఉత్తరం తనకే రాయించి తన చేతికిచ్చి, ఆ సైన్యాధిపతి ఎవడైతే ఉండో అతనికి చూడకుండా అంటే పట్టుకెళ్ళి, అంటే మీరు చూడండి ఉరి ఎంత నమ్మకస్తుడో. చూడకుండా పట్టుకెళ్ళమంటే ఆ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేశాడు. అంటే దావీదు చూడొద్దని కూడా చెప్పలేదు, ఎందుకంటే అబ్బాయి చూడదు, అంత నమ్మకస్తుడు. పట్టుకెళ్ళిన తర్వాత ఎదర వరుసలో నిలబెట్టి ఆ యుద్ధంలో పోయాడని కళ్ళు కప్పేశారు. ఒక మాట చెప్తాను వినండి, దేశం కళ్ళు కప్పేశారు, ప్రజల కళ్ళు కప్పేశారు, అధికారుల కళ్ళు కప్పేశారు, అందరి కళ్ళు కప్పేశారు, కానీ ఎవరు కళ్ళు కప్పలేరు చెప్పండి. అది కళ్ళు పెద్దవి చేశాడు, జూమ్ చేశాడు, ప్రవక్తను పంపించాడు, దావీదుతో మాట అన్నాడు. నువ్వు అడిగితే దావీదు నిన్నే చిన్న కథ చెప్పాలి నీకు. ఒక బలిష్ణుడు ఉన్నాడు, బలహీనుడు ఉన్నాడు. ఆ బలిష్ణుడికి గొర్రెను తినాలని అనిపించింది. వాడికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రె తినొచ్చుగా, తినలేదు. వాడు ఏం చేశాడు? కూతురులాగా బంగారంలా పెంచుకుంటున్నా ఆ పేదోడు గొర్రెని దొంగిలించాడు. అన్యాయంగా గొర్రె పిల్లలు, కూతురు లాంటి గొర్రె పిల్లలు తినేశాడు. తప్పు కదది దావీదు అని అన్నప్పుడు ఇలా సింహాసనం మీద కూర్చుని, మీరు గమనించండి, దావీదు గారు అసలు ఎలా ఉంటాడు? ఎప్పుడులాగా మంచి బట్టలు వేసుకుని ఉంటాడు, ఎప్పుడులాగా నీట్గా రెడీ అయి ఉంటాడు, ఎప్పుడులాగా చక్కగా ఉంటాడు. అంటే బయట ఏ లుక్ జీవించాలో చెప్పండి, ఆ లుక్ అంతా జీవించాడు. లోపల ఏముంది ఎవరికి తెలిసి చెప్పండి. ఆ బయటకు వచ్చాడు, ఆడు కూర్చున్నాడు. అలా కూర్చున్నాడుగా వెంటనే పైనుంచి ఆ గంభీరమైన స్వరంతో అన్నాడు, ఎక్కడ జరిగింది ఇది? మన ఆస్థానంలో జరిగిందా? ప్రవేశపెట్టండి ఎదవని, అరిగిపడేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు ప్రవక్త, ఆడెవడో కాదు, చెప్పండి మీరే అన్న. నేనా? ఎస్ మీరే. ఆ బక్క చిక్కిన బలహీనుడు ఎవడో కాదు, ఉరియా.
ఆ బలిసినాడు ఎవడో కాదు, మీరు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, బెత్షెబా. ఆశ్చర్యపోయాడు, భయపడిపోయాడు. దావీదు ఏడ్చేశాడు. కానీ ఊరియా అక్కడ అంటాడు చూడండి, ఊరియా ఒక మాట అంటాడు. ఊరియా ఏమంటాడు తెలుసా? ఊరియా అంటే యెహోవా వెలుగు అని అర్థం. ఏంటట? యెహోవా వెలుగు. యెహోవా వెలుగు అంటే అరణ్యంలో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు యెహోవాకి వెలుగుగా నిలబడాలని కోరుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఊరియా. ఊరియా ఒక మాట అన్నాడు, నా దేవుడు అంటే ఆయన మరి పేరు ఎలా పెట్టుకుని, ఊరియా అంటే యెహోవా వెలుగని. మరి ఎలా పేరు పెట్టుకున్నదో తెలియదు. మరి మారాడో, మారు మనసు వచ్చిందో, ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు? పైకి అతడు ఎవరు? ఇశ్రాయేలుడు కాదు. ఎవరు? ఊరియా, బయటోడు. ఈ బయటోడికి దేవుడి పట్ల ఎంత నమ్మకం ఏంటో అర్థం కాలేదు. దావీదు ఆశ్చర్యపోయాడు, బాధపడిపోయాడు. కానీ ఒక మంచోడిని చంపేస్తాడు. ఆ టైంలో దావీదుతో దేవుడు అంటాడు, నువ్వు అడిగితే నేను ఇంకా ఇద్దును, కానీ నువ్వు చేసిన పొరపాటు ఏంటి చెప్పనా? ఒక మంచి కోరిన నమ్మకస్తుడిని నువ్వు చంపేసినట్టు చంపేసినట్టున్నావా? ఇప్పుడు ఈ మచ్చ నీకే కాదు, చెప్పండి, నాకు కూడా పెట్టావు. ఏం చేసావు దావీదు అనగానే అప్పుడు అంటాడు, ఊరియా విషయాన్ని బాధపడి అరణ్యానికి పోతూ పనికి మాలిన వాళ్ళందరూ దావీదుని తిడుతుంటే దావీదు ఒక మాట అంటాడు, టైం ఆలదే, తిట్టనివ్వండి, దేవుడు వాళ్ళకి చెప్పండి సమయం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు ఏంటి ఈ పని అడిగితే దావీదు చెప్పే టెస్టిమనీలో ఒక మాట ఏంటి చెప్పండి? నాకన్నా ఊరియా మంచోడు. ఆ రోజు ఊరియా అలాంటి గొప్ప స్టాండింగ్ తీసుకోకపోతే అని అడుగుతున్నాను, విషయం చరిత్ర ఎలా చదివేవాళ్ళని చెప్పండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతుంటే ఆశ్చర్యకరమైన సంగతులు ఈ కళ్ళుకి ఏం కనబడుతుంది తెలుసా? తామారు కనబడుతుంది, రాహాబు కనబడుతుంది, రూతు కనబడుతుంది. ఇప్పుడు బెత్షెబా కాదు, చెప్పండి, ఊరియా కనబడుతున్నారు. ఇలాంటి వాళ్ళు వారి జీవితాలు త్యాగం చేశారు గనకే ఈరోజు యూదులని కొట్టుకుంటున్న మీ గోత్రం. వాళ్ళే గనక త్యాగాలు చేయకపోతే ఈరోజు మీ గోత్రం ఎక్కడ, మీ విశ్వాసం ఎక్కడ, మీ మాటలు ఎక్కడ, మీ ఆధారం ఎక్కడ? ఈరోజు గొప్పలకు పోతున్న మీ పరిచయలు శాస్త్రుల మీ పరిస్థితులు ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే, మళ్ళీ చెప్తాను వినండి, నీతికి పడి ఎవరైతే నిలబడడానికి ఇష్టపడతారో, దేవుడిగా ఎవరైతే భయపడతారో వారిని మాత్రం ఇష్టపడతారు. నువ్వు చిన్నోడవా, పెద్దోడవా, కులం తక్కువడవా, కులం ఎక్కువడవా, ఎవడన్నది పాయింట్ పక్కన పడే. నువ్వు క్రైస్తవుడవా, బయటోడవా, అన్ని పక్కన పడే. మనకు కావాల్సింది ఒకటి దేవుడు కోరుకునేది, ఆయనను ఆయనగా నమ్మేవారిని దేవుడు కోరుకుంటాడు. మీరు ఎవరైతే తక్కువ చేస్తున్నారో, మరియును తక్కువ చేస్తున్నారో, యోసేపును తక్కువ చేస్తున్నారే, ఆ తక్కువ చేసిన వారిలో నుంచే మొదటి నుంచి దేవుడు కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. ఆ కార్యాలు జరిగించుకుంటూ ఈ రోజు మీరు తక్కువ చూస్తున్న మరియము నుంచే మెస్సయ్య అని దేవుడు పుట్టించాడు. మీరు తక్కువ చేసిన ఆ యోసేపు, ఆ వడ్లవాడని, ఈ కార్పెంటర్ వర్క్ చేస్తున్న వర్క్ను కూడా మీరు ఎటకారం చేస్తున్నారే, ఆ వర్క్ చేసుకుంటున్న, ఆ కూలి పనులు చేసుకున్న ఆ వ్యక్తి నుంచే దేవుడు కుటుంబాన్ని లేపుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు మీరు ఎక్కడి నుంచో రాజుల గృహం నుంచి వస్తారనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు వారు ఎక్కడో అధికారుల గృహాల నుంచి వస్తారనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు మీరు అనుకున్నట్టు ఏదో మీ నిలువు టంగిలు వేసుకున్న మీలాగా మీ గొప్ప వృక్షాల నుంచి వస్తారనుకో. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వస్తారో తెలుసు? సామాన్యుల గృహాల నుంచే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇది మత్తయి సువార్త. ఇప్పుడు చెప్పండి, ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పనా? సామాన్యుల్ని. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పనా? దరిద్రుల్ని. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పనా? సాక్ష్యం లేని వారిని. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు తెలుసా? ఎన్నిక లేని వారిని, ఎంపిక లేని వారిని ఇష్టపడతాడు. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, నీ గతం రోతంతా చూడగాని ఆయనగా చూసేవారిని ఇష్టపడతాడు. వాళ్ళలోనే ఈయన వికసిస్తాడు, వెలుగుతాడు. వారి ద్వారా ఆ ప్రపంచానికి, సమకాలీన సమాజానికి వెలుగునిస్తాడు. ఈ వర్తమానం అంతట్లో నేను మీకు ఇచ్చే భరోసా ఏంటంటే, ఇంక మీరేం ఆలోచించకండి. ఇప్పటివరకు ఎలా ఉందో మీ జీవితం నాకు తెలియదు, మీ పాత రోత జీవితాలు ఎలా ఉన్నాయో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు ఈ వర్తమానం మీరు వింటే, ఎన్నిక లేని మిమ్మల్ని చెప్పండి ఏలికలు చేస్తాడు. తృణీకరింపబడిన మిమ్మల్ని ఈ ప్రాంతానికి దీవెనకరమైన బిడ్డలుగా మార్చేస్తారు. సాదాసీదాగా చదువుకోవడానికి వచ్చిన మిమ్మల్ని, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఈ కాలేజీలో మీకంటూ గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చి మీరు సాధించే ఉన్నతమైన స్థితికి దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాడు. అందుకే ఇప్పటివరకు ఏ గిల్ట్ ఫీలింగ్ జరిగిందో ఏముందో నాకు తెలియదు. నేను ఒక తమ్ముడు, ఒక అన్నయ్యగా, సహోదరుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బాప్టిజాలు లేకపోతే త్వరగా బాప్టిజాలు తీసుకోండి. ఇప్పటికే బాప్టిజాలు తీసుకుని మారు మనసు లేకపోతే త్వరగా మారు మనసు పొందండి. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యములు జరిగించాలని కోరుకుంటున్నాడు. నా ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నన్ను ఈ నేరో మాటలు మానేయండి. నా ద్వారా కాదు, మనలాంటి వారి ద్వారానే చెప్పండి గొప్ప కార్యాలు చేస్తాం. ముఖ్యంగా స్టూడెంట్స్ని కార్నర్ చేయడానికి, తల్లుల్ని తమ్ముల్ని పట్టుకోవడానికి, ఇంకా ఎవరైతే ఉన్నారో బలహీనులు, దౌర్భాగ్యులు, బలహీనమైన పరిస్థితుల్లో చీకట్లు ఎవరైతే బతుకుతున్నారో ఈ ప్రాంతంలో అనేక మందిని రక్షించడానికే ఈ సంఘాన్ని మనం అందుకే ప్రారంభించాం. దీని కొరకు ప్రార్థించండి. అనేకులు రూతమ్మలు లాంటి వారు, అనేకులు ఎవరైతే ఉన్నారో రాహాబు లాంటి తల్లులు, అనేకులు ఊరియా లాంటి నమ్మకస్తులు ఈ సంఘానికి రావాలి. ఈ సంఘం ఘనంగా మార్చబడాలి. మీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలి. క్రీస్తు మరలా మీ కుటుంబాల్లో మీలో ప్రకాశించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.